రామా, అడిగావా? ఇచ్చారా? డబ్బులు తెచ్చావా? చెప్పు రామా. అడగలేకపోయాను సార్. ఏదో తెస్తానని పుట్టింటికి వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగొచ్చావా? సంబంధం లేని పనుల్లో వేలు పెట్టాలంటే ఇలాగే అవుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డని నువ్వే నీ బిడ్డలా ఫీల్ అవ్వట్లేదు, కానీ నేను నా గుండెల్లో పెట్టుకున్నాను. పాప కోసం నా ప్రాణం పెట్టి పోరాడుతున్నాను. ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీకు. చూసారా, మేమే తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంది. రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? మనకున్న దారులన్నీ మూసుకుపోయాయి. నాకు కూడా అర్థం కావట్లేదు సార్. డాక్టర్ ఏమో అర్జెంటుగా పాపకు ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బు లేకపోతే పాప రేయ్ శౌర్య, ఇవి ఈ ఇంటి పత్రాలు. ఈ ఇంటి విలువ 2 కోట్లకు తక్కువ కాదు. పాపకి 50 లక్షలు కావాలన్నారు కదా. ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురారా. ముందు పాప ప్రాణాలు కాపాడాలి. మీరు ఒక్క పిల్ల కోసం మమ్మల్ని రోడ్డును పడేస్తారా? ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు నెలలు కూడా నిండిన దానికోసం దారదత్తం చేస్తారా? మీకు దానగుణం ఎక్కువైతే మీ కిడ్నీలు అమ్మేసుకోండి, అంతేగాని ఇల్లు తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను. ప్రమీల, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు? నువ్వు అసలు మనిషివా, పశువా? పసిపాప ప్రాణాల్ని డబ్బుతో తూకం వేస్తున్నావా? మానవత్వం కూడా లేదా నీకు? నేనేమి ఆపరేషన్ చేయించొద్దు అనట్లేదు. గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి కదా, అక్కడ చేయించండి. అంతేకాని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి డబ్బులు వెదజల్లాలంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. అమ్మా, ఇది డబ్బు విషయం కాదమ్మా, పాప ప్రాణాల విషయం. పాపకేమవుతుందో తెలియని పరిస్థితిలో మీరిలా మాట్లాడతారా? ప్రతి విషయం ఎమోషన్తో కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్ అంటే నీ ఉద్దేశం? చావు పుట్టుకలు సహజం అంటున్నాను. షట్ అప్. కొంచెం మానవత్వంతో ఆలోచించు. శౌర్య, నువ్వు భయపడకురా, నేనున్నానుగా. పాపకేం కాదు, మనం కాపాడుకుందాం. ఎలా కాపాడుకుంటారో, ఏం పెట్టి డబ్బు తెస్తారో నాకు చెప్పి చేయండి. ఛీ! నిన్ను నేను కాపాడుకుంటాను తల్లి.